గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తొంతంతా కూడా మీరే చూశారు. అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు ఒకరిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆర్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడు. ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు. ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయిని చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పాను, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోతుంది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు. ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు పేరున్నానే. అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చట్ట పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకి తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమెను జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడివి నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నడకుదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు. ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని పోల్చావు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి.